ఇటు వచ్చే లైటింగ్ పడుతుంది మీ ఫేస్ మీద ఇటువైపు వచ్చాను. స్టార్ట్ అయిందా? ఇట్స్ ఓకే. హాయ్ అండి. హాయ్ హాయ్. సో చూస్తున్నాము బ్యాచులర్ పార్టీ అని చెప్పేసి, బట్ మీరు ఆ టైటిల్ మాత్రం చాలా ట్రెండీగా ఉంది. బట్ మీరేమో వైట్ షర్ట్ వేసుకోవచ్చారు. ఇది ఎలా అనిపిస్తుంది అంటే లైక్ డాక్టర్ ఫీల్ వేసుకున్నట్టు ఉంది కోట్. సో ఏంటి సంబంధం? యాక్చువల్లీ ప్రొఫెషనల్లీ ఐఎమ్ మెడికో, బట్ ఏంటంటే మెడికల్ అనేది నా ప్రొఫెషన్, సినిమా అనేది నా ప్యాషన్ అన్నమాట. Okay. ఒక ప్రొఫెషనల్ మెడికో నుంచి ఒక ప్రొఫెషన్ యాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్. Okay. సో దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం ఈ మెడికల్ యాపరన్ అండ్ మై మూవీ బ్యాచులర్ పార్టీ. ఓకే. సో అంటే మూవీ గురించి మాట్లాడదాం అండి. సో బ్యాచులర్ పార్టీ అంటే లైక్ ఒక పార్టీ వైపు ఉన్న మూవీనా, లేకపోతే థ్రిల్లరా, హర్రరా, వాట్ కైండ్ ఆఫ్ జోనర్? ఒక బ్యాచులర్ పార్టీలో జరిగే కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ అండ్ దాని ద్వారా వచ్చిన ఒక స్టోరీయే మన బ్యాచులర్ పార్టీ మూవీ. ఇట్స్ ఏ కంప్లీట్ హర్రర్ థ్రిల్లర్ అన్నమాట. మనం ఇప్పుడు చాలా హర్రర్ మూవీస్ చూస్తున్నాం. దాంట్లో ఏంటంటే హర్రర్ కామెడీ ఉంటుంది, లేకపోతే హర్రర్ విత్ రొమాంటిక్ మూవీస్ అనేవి చాలా వస్తున్నాయి. హర్రర్ మూవీస్ లో అక్కడక్కడ హర్రర్ ఎలిమెంట్స్ పెట్టి మిగతాది మొత్తం ఒక స్టోరీని పాస్ చేసి ఇప్పుడు మూవీస్ వస్తున్నాయి. బట్ బ్యాచులర్ పార్టీ ఎలా ఉంటుందంటే కంప్లీట్ హర్రర్ థ్రిల్లర్. ప్రతి సీన్ అంటే ఓపెనింగ్ ఫస్ట్ సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ లాస్ట్ సీన్ వరకు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీతో మన మూవీ రన్ అవుతుంది. అండ్ మీరందరికీ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, మేము ఎందుకు థియేటర్కి వచ్చే ఈ మూవీ చూడాలి. ఎస్, దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మా మూవీలో వాడిన సౌండ్ డిజైన్ అనేది కొన్ని కొత్త టెక్నిక్స్ వాడి ఒక కొత్త సౌండ్ డిజైన్ అనేది చేసాం. అది మీరు థియేటర్లోనే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు చేయగలరు. ఆబ్వియస్లీ హర్రర్ మూవీస్కి ఎస్ఎఫ్ఎక్స్ ఇంకా మ్యూజిక్ అనేది ప్లస్ అన్నమాట. సో అలాంటి మ్యూజిక్ ఇంకా ఎస్ఎఫ్ఎక్స్ అనేవి మేము ఒక కొత్త టెక్నిక్ ద్వారా తీసుకొని వచ్చాము. అది థియేటర్లో మీరు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఇప్పుడు హర్రర్ మూవీస్ అంటే ఈ మధ్య కామెడీ ఎక్కువ అయిపోతుంది. హర్రర్ దయ్యాన్ని కూడా కామెడీ చేస్తున్నారు. మీరు అలానే చూపించారా, లేకపోతే నిజంగానే హర్రర్ ఫీల్ అవుతామా? మా మూవీకి వచ్చిన తర్వాత మీకు ఒక్క చోట కూడా మీరు నవ్వాల్సినటువంటి ఇదైతే రాదు. కంప్లీట్ హర్రర్ ఉంటుంది. కంప్లీట్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాచులర్ పార్టీ. అండ్ నెక్స్ట్ చాలా మంది కొత్త సినిమాలు అని చెప్పి ప్రమోట్ చేయమని చాలా మంది వస్తుంటారండి. లైక్ మా మూవీ చాలా బాగుంటది అని చెప్పేసి మొన్న ఒక ఆయన వచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము ఆగిందా బ్రదర్? ఆగింది కదా. సో అక్కడ కొంతమంది వచ్చారు. అదేంటి సినిమా పేరు? మేము ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూడండి. నిజంగా నా సినిమా నేనైతే చూడలేదండి, ఎందుకంటే చూడొద్దని చాలా మంది చెప్పారు కాబట్టి. అలాగే ఉండబోతుంది అంటారా, లేకపోతే లేదు మనం ఖచ్చితంగా లేదు అలా ఉండదు మంచిగా ఉంటది అంటారు? దీని గురించి నేను చాలా సార్లు మాట్లాడాను. యాక్చువల్గా ఏంటంటే సూపర్ రాజా గారు చేసినటువంటి ప్రమోషన్ ద బెస్ట్ ప్రమోషన్స్. ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలాంటి ప్రమోషన్స్ ఎవరు చేయలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ రిలీజ్ టైంలో కిరణ్ అబ్బవరం గారు చేశారు. బట్ ఇంత దారుణమైన ప్రమోషన్ అన్నమాట. ఎండా వాన లేకుండా చాలా కష్టపడి ప్రమోషన్ చేశారు. ఆయన ప్రమోషన్స్ లో పెట్టిన ఎఫర్ట్ మూవీ మీద పెట్టుంటే ఈ రోజు ఆయనకి చాలా మంచి పేరు వచ్చి ఉండేది. బట్ ఏంటంటే ప్రమోషన్ మంచి చేసి సినిమా బిస్కెట్ చేశారని చెప్పి చాలా మంది, అండ్ నేను కూడా చాలా సిటీస్ తిరిగి ప్రమోషన్ చేశాను. కామన్ గా వచ్చిన కామెంట్ ఇదే అనమాట, సూపర్ రాజా అని ఒక అతను వచ్చాడు మమ్మల్ని బిస్కెట్ చేసి వెళ్ళాడు భయ్యా, మీరు కూడా అలాగే చేసేది పరిస్థితి అని. సో ఆడియన్స్ అందరికీ ఒకటే నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, అతను చేసింది సింగిల్ షార్ట్ ఫిల్మ్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కట్ లేకుండా అతను సినిమా తీశాడు. అతను ఏ కెమెరా వాడాడో అది మీకే తెలియాలి. బట్ మా బ్యాచులర్ పార్టీ మూవీ ఒక థియేటర్ మూవీకి అప్రూవల్ ఇచ్చిన కెమెరానే మేము వాడాము. అండ్ కొత్త కొత్త యాంగిల్స్ తో కొత్త కొత్త షార్ట్స్ తో మంచి మంచి షార్ట్ డిజైన్ చేసి ప్రతి ఒక్క సీన్ ని కూడా క్లోజ్ కానీ మిడ్ కానీ వైడ్ కానీ అండ్ డ్రోన్ షాట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా కొత్తగా మేకింగ్ చేశారు మా డైరెక్టర్ సార్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ద బెస్ట్ ఎడిటర్స్ తో, ద బెస్ట్ విఎఫ్ఎక్స్ తో, ద బెస్ట్ మ్యూజిక్ తో ప్రతి ఒక్కటి కూడా ద బెస్ట్ అవుట్పుట్ రావాలి. థియేటర్కి వచ్చిన ఆడియన్స్ ఆ 2 hours మంచిగా హర్రర్ ఫీలింగ్ ని ఆయన థియేటర్లో ఎంటర్టైన్ అయ్యి బయటికి రావాలి. ఎటువంటి నెగిటివ్ టాక్ అనేది సినిమాకి రాకూడదని చాలా కష్టపడి మూవీ చేసాము. అతని సినిమాకి మా సినిమాకి అస్సలు ఎక్కడ కూడా కంపారిజన్ అనేది ఉండదు. సో టీజర్ కానీ ట్రైలర్ కానీ అవి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? మూవీ ఎప్పుడు రాబోతుంది? టీజర్ వచ్చేసి ఫస్ట్ సిప్ ఆఫ్ బ్యాచులర్ పార్టీ అని చెప్పి రేపు వెన్స్డే ఈవినింగ్ 5:55కి యూట్యూబ్ లో వస్తుంది అనమాట. December 10th ఈవినింగ్ 5:55కి. అండ్ మూవీ రిలీజ్ జనవరిలో రిలీజ్ అవుతుంది. డేట్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఎస్. ఓకే అండి. సో ఫైనల్ గా నాకు ఒక చిన్న డౌట్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, వై హర్రర్? చెప్పండి. ఎందుకు మీరు హర్రర్ ని చూస్ చేసుకున్నారు? మేడం యాక్చువల్గా నేను మీ ఎవరికి తెలియదు, నాకు తెలిసి మీరు అందరూ నన్ను ఫస్ట్ టైం చూస్తుంటారు లేదా ప్రీవియస్ ప్రమోషన్లో చూస్తుంటారు. 10 years ఆఫ్ స్ట్రగుల్స్ తర్వాత 150 ఆడిషన్స్ ప్లస్ తర్వాత నేను ఈ మూవీలో ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. సో డైరెక్టర్ సార్ నన్ను చూస్ చేసుకున్నారు, నేను ఈ మూవీని సెలెక్ట్ చేసుకోలేదు. అందరిలానే ఆడిషన్కి వెళ్ళాను, సెలెక్ట్ చేసుకున్నారు, స్క్రీన్ టెస్ట్ చేసుకున్నారు, షూట్కి వెళ్ళాము, సక్సెస్ఫుల్గా షూట్ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు మా బ్యాచులర్ పార్టీ హర్రర్ థ్రిల్లర్ అనేది మీ ముందుకు రాబోతుంది. సో ఒక కామన్ మ్యాన్గానే నేను వచ్చాను, ఈ మూవీలో సెలెక్ట్ అయ్యాను. సో మా పర్ఫార్మెన్స్ చూసి మీరు
మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మనం బ్యాచులర్ పార్టీ ఈ మూవీకి అయితే మంచి ఏమంటారు జోనర్, మంచి జోనర్ అండి హర్రర్. మనంతా చాలా ఇష్టమైన జోనర్. వై బికాస్ ఈ మధ్య కాలంలో మనం థ్రిల్లర్ కానీ హర్రర్ కానీ ఇవే ఎక్కువ చూస్తుంటాం కాబట్టి సో చూద్దాం, ఈ మూవీని కూడా చూద్దాం, ఎంకరేజ్ చేద్దాం. బాగుంటే చెప్పండి, బాగా లేకపోయినా చెప్పండి, ఎందుకంటే ఇంకోసారి ఇలా ఇంకో ప్రమోషన్ నేనైతే చేయను బాగాలేకపోతే, ముందుగానే చెప్పండి. కానీ నాకు తెలిసి తిను చెప్తున్న ప్రకారం నేను చూసినంత వరకు అయితే నిజం చెప్తాను, తిను చెప్పే ఒక నమ్మకం కలుగుతుంది నాకు నిజంగానే బాగుంటుందని. తను చెప్పే కెమెరా అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, లేకపోతే విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, లేకపోతే సౌండ్ కానీ ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ యూస్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి సో దాన్ని బట్టి మూవీ కూడా బాగుంటుందని నా ఫీలింగ్. చూద్దాం, టీజర్ ఎక్కడ దూరంలో లేదు, 10th డిసెంబరే కాబట్టి టీజర్ చూసిన తర్వాత ఇంకా మాట్లాడదాం. అప్పుడు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము, ఆ టీజర్ మీకు కూడా చూపిద్దాం. మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా కూడా మీరు అడగచ్చు అనమాట. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.